హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఒకసారి చెక్ చేసుకుందామండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 22,776 ఖాళీలకు గాను 16,347 పోస్టులు భర్తీ అంటూ సాక్షిలో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇన్ని పోస్టులు ఉంటే వాళ్ళు ఎందుకు పోస్ట్ ఇవ్వట్లేదో నాకు అప్పట్లో అర్థం కాలేదు. సో ఇప్పుడు వాల్ పేపర్లోనే మళ్ళీ ఇది రాయడం జరిగింది. సో అధికారం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా ఆడిపిస్తుంది అనేది ఇదొక ఉదాహరణ. సో ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి మంత్రి లోకేష్ గారు వెల్లడించడం జరిగింది. సో ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ప్రతి ఒక్క డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఈ న్యూస్ని చేరేలాగా మీరే సపోర్ట్ చేసి అండ్ అలాగే షేర్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రాష్ట్రంలో 22,776 ఉపాధ్యాయ ఖాళీలకు గాను 16,347 పోస్టుల భర్తీకి ఈ నెలలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలపడం జరిగింది. శాసనసభలో శుక్రవారం ఆయన పలు అంశాలపై లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. టెట్ పరీక్షల నిర్వహణ అనంతరం వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల డిఎస్సికి నోటిఫికేషన్ ప్రక్రియ కొంత ఆలస్యమైందని చెప్పారు. సో నోటిఫికేషన్ జారీకి ముందే న్యాయపరమైన చిక్కులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించామని చెప్పారు. సీనియారిటీ లిస్టులో తప్పులు ఉంటే డిఈఓ వద్ద వాటిని సరిచేసుకునే వెసులుబాటును ఉపాధ్యాయులకు కల్పిస్తామన్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా టీచర్ల బదిలీలు పూర్తి పారదర్శకంగా చేపట్టేలా వచ్చే మంత్రివర్గ సమావేశానికి టీచర్స్ ట్రాన్స్ఫర్ యాక్ట్ని తీసుకురాబోతున్నామని చెప్పడం అయితే జరిగింది. అండ్ అలాగే సిబిఎస్ఈ మోడల్ పరీక్ష విధానాన్ని 3 ఏళ్ల పాటు వాయిదా వేసి ఉపాధ్యాయుల పిల్లలను సంసిద్ధులను చేశాక ఆ ప్రక్రియ ముందుకెళ్దామని అధికారులకు సూచించామన్నారు. రాష్ట్రంలో అన్ని కేటగిరీలు కలిపి 22,776 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఇన్ని ఖాళీలు ఉంటే వాళ్ళు అప్పుడు ఎందుకు మనకి అంత తక్కువ పోస్టులకు నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారో మనకైతే అర్థం కాలేదు. సో ఒక నిరుద్యోగి ఇది ఆలోచించాల్సిన విషయము. సో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారని నేనైతే భావిస్తున్నాను. ఎవరొచ్చినా మనకి ఇది ఇలాగే ఉంది, కానీ ఈ నోటిఫికేషన్ ముందర పోకోకుండా ఇలా ఉంటే ఎన్నాళ్ళు మనము ఇలాగే ఒక నిరుద్యోగులుగానే ఉండిపోవాల్సి వస్తుంది. సో దీన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళడం కోసం ట్రై చేయాలి, మన ప్రయత్నాలు మనం చేయాలి. సో ప్రతి ఒక్క నిరుద్యోగి ముందుకొచ్చి రోడ్లు ఎక్కితే కానీ మనకి డిఎస్సి మీద ఒక క్లారిటీ రాదేమో అని నాకు అనిపిస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. 10th వన్ మ్యాన్ కమిషన్ వాళ్ళు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఏదైతే వన్ మ్యాన్ కమిషన్ వేశారో ఎస్సీ వర్గీకరణ పైన, సో దానికి సంబంధించిన ఇదిని 11వ తేదీకి కంప్లీట్ చేసి వాళ్ళు అక్కడ సబ్మిట్ చేయడం జరుగుతుంది ఇది. సో దాని తర్వాత ఏమైనా నోటిఫికేషన్ వస్తుందేమో చూద్దాము. అండ్ అలాగే రోడ్ మ్యాప్ కానీ ఇచ్చారు డిఎస్సికి సంబంధించి. 11th నోటిఫికేషన్ అని ఉండడం జరిగింది. దాంట్లో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో ఒకసారి చూద్దాము, వెయిట్ చేసి. ఈ 10th తర్వాత ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది రాకోకుండా ఉండిందంటే మనం అందరం రోడ్లపైకి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీన్ని ప్రతి ఒక్క నిరుద్యోగి ఆలోచించాల్సిన విషయం అని నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ బాగా చదవండి, బాగా చదివి ఉద్యోగం ఖచ్చితంగా సంపాదించాలి. ఇప్పుడు సంపాదించలేమంటే ఇంకా ఫ్యూచర్లో జాబ్ రానట్టేనండి నాకు తెలిసినంత వరకు. సో దయచేసి బాగా కష్టపడండి, బాగా చదవండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.